హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మనలో మాట. ఇప్పుడు మునక్కాయ గుడ్లు కర్రీ చేస్తున్నాను. చూడండి, స్టవ్ వెలిగించాను. కాజు మసాలా వేసి చేస్తున్నాను. చూడండి, ఆయిల్ వేస్తున్నాను. గిన్నెకి ఆగింది కదా. ఆయిల్ వేడయింది కదా. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకొని ఎగ్స్ వేయించుకుందాము. పసుపు వేసుకున్నామంటే విడిపోకుండా బాగుంటాయండి. ఎగ్స్ తొందరగా వేడిపోయి. చూడండి, బాయిల్డ్ ఎగ్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలాగే వేయించుకొని పక్కకు తీసుకుందామండి. ఇప్పుడు ఆనియన్ వేసుకుందామండి. అదే ఆయిల్లో ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. ఈ ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. చూడండి, పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి వేసుకున్నా. 2 టమాటాలు కూడా కోసుకొని వేసుకుందాము. ఇప్పుడు వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకుందామండి, తొందరగా వేగిపోయి. చూడండి, వీడియో ఆన్లో ఉందనుకుని వేసేసానండి. ఇదండి, మునక్కాయలు వేసేసాను. 2 టమాటాలు కోసేసాను. పచ్చిమిర్చి 4 మిర్చి కట్ చేసేసాను. ఇప్పుడు మునక్కాయలు మగ్గే వరకు మూత పెట్టుకుందామండి. తర్వాత ఉప్పు కారం వేద్దాము. చూడండి, చింతపండు, కొంచెం చింతపండు వేసుకోవాలండి. మునక్కాయ కూరలు ఎప్పుడైనా చింతపండు వేసుకుని నానబెట్టుకుందామండి. కడుక్కొని నానబెట్టుకుందాము. కడిగానండి, నానబెట్టుకుందాం. కూర ఉడికేలోపు నానుతుంది. చూడండి, అల్లం పేస్ట్ లేదు, అయిపోయింది. చిన్న అల్లం ముక్క వేస్తున్నానండి, గ్రైండ్ చేద్దాము. ఇగోనండి, జీలకర్ర, ధనియాలు, కాజు, ఒక యాలక్కాయలు ఒకటండి, లవంగాలు 2, చిన్న చెక్క అండి, ఎల్లుల్లిపాయలు, ఇదిగోండి వెండి కొబ్బరి వేసి గ్రైండ్ కొట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందామండి. కొంచెం వేసాము కదా ఉల్లిపాయలు వేసేటప్పుడు సాల్ట్. ఇప్పుడు కొంచెం వేసుకుంటామండి. మునక్కాయలకి ఎక్కువ ఉప్పు పట్టేస్తుందండి, తక్కువ వేసుకోవాలి. కొంచెం లైట్గా పసుపు వేసుకుందామండి. పసుపు వేసాం కదా. కారం వేసుకుందాం. వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేద్దామండి. మునక్కాయలు ఉడికాక ఇప్పుడు కొంచెం మసాలా వేసుకుని ఎగ్స్ తర్వాత వేద్దామండి. మునక్కాయలు ఉడికాక వేద్దాము. కారం సరిపోయిందండి. మీకు ఎంత కావాలో అంత వేసుకోవాలండి.
ఈ కారం కొంచెం ఎక్కువే తింటాము, ఎక్కువే వేసుకున్నానండి. మీరు ఎంత తినగలుగుతారో అంత వేసుకోండి. చూడండి, ఇదిగోనండి పులుసు వేస్తున్నాను. పులుసు వేస్తున్నాక 1 నిమిషం వరకు గుడ్లు వేస్తాను. చూడండి, ఎగ్స్ వేస్తున్నాను. పులుసు వేసాను కదా, పులుసు కొంచెం ఉడికాక ఎగ్స్ వేస్తున్నాను. కాజు పేస్ట్ అండి ఇది, కాజు కొబ్బరి పేస్ట్ అండి ఇది. కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. టూ మినిట్స్ ఉంచి దించేద్దామండి. మునక్కాయ ఎగ్ కర్రీ రెడీ. చూడండి, అయిపోయింది. స్టవ్ బంద్ చేస్తున్నాను. చూడండి, ఎగ్ మునక్కాయ కాజు కర్రీ ఎంత బాగా అయ్యిందో చూడండి. చాలా బాగా వచ్చిందండి, సూపర్గా అయ్యింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఓకేనండి, బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.